కూడా ఇవ్వండి, మాకు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలోగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్ మరొక 2500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పక్కనే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా చెప్పాలనిపించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు చూసేవాళ్ళం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి సరే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలంతా మీకు తెలుసు. పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే, ఇల్లు లేవయ్యా, ఇల్లు ఇప్పించండి. వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు తప్పనిసరిగా రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షణమే ఆలోచన చేస్తాం, నిధులు పోగేస్తాం, రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం, 1,00,000, 2 లక్షలు కాదని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూడటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం. మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం, మీరు తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం. ఇల్లు ఏదో శాంక్షన్ చేసి వదిలేయటం కాదు, బిల్లులు కూడా ప్రతి వారం ఇస్తామని చెప్పాం. అలాగే ఇస్తూ వస్తూ ఉన్నాం. తొందరగా పూర్తి చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని ఆలోచుకున్నాను. ఈరోజు జిల్లాలో 2,79,010 ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో ఆయకట్టు ఉంటే ఇప్పటి వరకు అదనంగా ఈ 2,79,010 ఎకరాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయకట్టును తయారు చేసి ఇచ్చాయి. అవి లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మీడియం ఇరిగేషన్ మైల్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు. అవన్నీ 2,79,000 ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్లు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర, ఆ మద్దతు ధరతో పాటు కొంత బోనస్, ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో ఈ ఉన్న ఆయకట్టుతో పాటు ఇంకా అదనంగా పెంచడం కోసం 2023-24 తర్వాత
ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలని తిరిగి మనం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే మరొక 1,13,000 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇందులో భాగంగా నిన్న మొన్న మనం మొదలుపెట్టినటువంటి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం 1,38,000 ఎకరాలు స్టెబిలైజేషన్ మున్నేటు పాలేరు లింక్ కెనాల్ కింద, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 33,025 ఎకరాలు, రాజు ఫీడర్ కెనాల్ ద్వారా 23,000 ఎకరాల స్టెబిలైజేషన్ ఆయకట్టు, కొదుమూరు వందనం ద్వారా 2,500 ఎకరాలకి నీళ్లు, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,412 ఎకరాలకు మొత్తంగా 1,98,937 ఎకరాలు, 1,98,937 ఎకరాలు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో 2,79,000 ఉంటే మనం వచ్చిన తర్వాత మరొక అదనంగా 1,98,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోవటమే కాదు, శాంక్షన్ చేసి నిధులు కేటాయించి వాటి పనులు కూడా వడివడిగా చేపిస్తా ఉన్నాం. ఇది వ్యవసాయం మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి రకరకాల పనుల పైన కేవలం ఈ కొద్ది కాలంలోనే ఈ వ్యవసాయదారులకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వెచ్చించినటువంటి డబ్బు చూస్తే ఒకటి రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ టు సన్న రకం, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రిలీఫ్ మెజర్స్ టువర్డ్స్ క్రాప్ డ్యామేజ్, పవర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదర్ అగ్రికల్చర్ స్కీమ్స్, వీటన్నిటిని కలిపితే దాదాపు 73,152 కోట్ల రూపాయల్ని ఈ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టాం. వీటితో పాటు ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అని, పాలీ హౌస్ అని, లేకపోతే మిషన్ అగ్రికల్చర్ అని, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని రకరకాల స్కీమ్స్తో వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులతో లెక్కేస్తే అగ్రికల్చర్ కేవలం ఒక వ్యవసాయానికి నేరుగా ఓన్లీ రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించి 74,163 కోట్ల రూపాయలని కేవలం రైతులకు నేరుగా క్యాష్ రూపేనా మనం ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమం. కొద్ది కాలంలోనే ఎంత పెద్ద ఎత్తున రైతుల కోసం ఆలోచన చేశాం. వాటితో పాటు పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తే మాకు కూడా మేలు జరుగుతుందని ఆశపడుతున్నటువంటి వాళ్ళందరి పేరు మీద చేయూత, ఇందిరమ్మ హౌజెస్, మహాలక్ష్మి అంటే మా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంటు, ఎల్పిజి సిలిండర్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్, అట్లాగే రైస్ సబ్సిడీ మొత్తాన్ని కలిపి అదనంగా 47,710 కోట్ల రూపాయలని ఈ పేద వర్గాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతిమంగా అటు రైతుల కోసం, ఈ పేద వర్గాల కోసం 1,21,874 కోట్ల రూపాయలు కేవలం ఈ కొద్ది కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ వర్గాల కోసం నేరుగా వాళ్ళ చేతుల్లోకి డబ్బులు పంపించినటువంటి కార్యక్రమం ద్వారా ఇంత వెచ్చించాం. ఇది ప్రజా సంక్షేమం అంటే, ప్రజలకి కావలసిన విధంగా ఈ రాష్ట్ర సంపదని ప్రజలకే పంచుతామని ఏ రకంగా అయితే చెప్పామో, ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఈరోజు 1,21,874 కోట్లు కేవలం ఈ వర్గాల కోసం ఖర్చు పెట్టాం. దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి రైతుల వల్ల, రైతుల కూలీల గురించి, పేదవాళ్ళ గురించి ఎంత సీరియస్గా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆలోచన చేయవలసిందిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులుగా, రైతు కూలీలుగా, పేదవాళ్ళుగా మీరందరూ ఆలోచన చేస్తారనేటువంటి ఆలోచించే ఈ కార్యక్రమం చెప్పారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం
గ్రామీణ ప్రాంతాల నుంచే కాదు మిగతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 100 స్కూల్స్ని ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనంత పెద్ద ఎత్తున ప్రపంచంతో పోటీపడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ని కట్టిస్తా ఉన్నాం. మధ్య శాసనసభ నియోజకవర్గంలో కూడా 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు బోనకల్ మండలం గోవిందాపురం దగ్గర స్కూల్ కడతా ఉన్నాం. వడివడిగా నడుస్తూ ఉంది. అన్నీ కలిసి వస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే ఆ పాఠశాలలో విద్యార్థులు బోధన మొదలయ్యేటట్టుగా కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. నీళ్ళు అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. కేవలం ఎన్ఎస్పీ కెనాలే కాదు, అదృష్టం కొద్ది మధ్య శాసనసభ నియోజకవర్గంలో 5 మండలాలలో 3 రకరకాలైనటువంటి వాగులు ఏర్లు ఉన్నాయి. ఎరుపాల మండలంలో కట్టలేరు, మధిర బోనకల్ మండలానికి సంబంధించి వైరా ఏరు, చింతకాయని ముదిగొండ మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్నేరు 3 నదుల పైన కూడా నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఈ వృధా పోవటానికి లేదు, వాటికి అడ్డుకట్ట వేసి ఆ నీళ్లను దారి మళ్ళించి రైతాంగ సోదరులకు సంబంధించిన పంట పొలాలకు మళ్ళించాలి తప్ప ఇలా వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవటం సరైన నిర్ణయం కాదని చెప్పి 3 నదుల పైన కూడా ఆనకట్టలు కట్టించి దాని ద్వారా నీళ్లను పారించే కార్యక్రమాన్ని చేశాం. వాటితో పాటు ఎక్కడ వీలైతే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లను పారించి పంట పొలాల ద్వారా పంట పండించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మనం అందరం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేదే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిలదొక్కుకోవాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. మెరుగుపడితే తప్ప వాళ్ళ పిల్లల విద్యాబుద్ధులపై వాళ్ళు ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి ఆదాయం ఉండదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం, ఈ రాష్ట్రం మొత్తాన్ని ఒక ఉమ్మడి కుటుంబంగా చూస్తూ ఆ కుటుంబ అభివృద్ధి కోసం ఏ రకంగా ప్రణాళికలు చేయాలో అటువంటి ప్రణాళికలు ఈరోజు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందుకే మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీస్లో 5,000 కోట్లకు సంబంధించిన వడ్డీ లేని రుణాలని పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలని మేము సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామనంటే నవ్వారు. 20,000 కాదు, దాన్ని అవసరమైతే దాటుతామని చెప్పి ఈరోజు 26,000 కోట్ల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్రంలో పంపిణీ చేశాం. దానికి కావాల్సిన వడ్డీ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున మీ చెక్కుల రూపాయన ఇచ్చి బ్యాంకులు కడతా ఉన్నాం. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీని చెల్లించాం. ఈరోజు మరో 21,000 కోట్లకు సంబంధించిన వడ్డీని చెల్లించాం. ఈరోజు మరో 5,000 కోట్లకు సంబంధించిన వడ్డీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మున్సిపాలిటీస్లో వాళ్ళు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి కావాల్సిన వసతి ఏర్పాటు చేశాం. తల్లిదండ్రుల దగ్గర పోవాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా, పిల్లలు చదువుకున్నటువంటి విద్యాలయాలకు పోవాలన్నా, లేకపోతే మార్కెట్ పోవాలన్నా, దేవాలయాలకు పోవాలన్నా ఎవరినో రూపాయి అడుక్కునేటువంటి పరిస్థితి మీకు ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే మహాలక్ష్మిలాగా ధైర్యంగా ఈ ఆర్టీసీ బస్సు మీకోసం ఉంది, ఎక్కడనే మీకు కావాల్సిన దగ్గర పోయి తిరిగి రండి, రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ తరఫున మేము ఆర్టీసీ డబ్బులు కడతామని చెప్పి ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీ డబ్బులు జమ చేశాం. ఇది మహిళల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఆత్మగౌరవంతో బతికేలాగా ఉండాలనే ఆలోచనతో గతంలో చీరల పంపిణీ చేస్తా అంటే ఇచ్చిన చీరలు అటు పొలాల్లో దిష్టి బొమ్మలకు కట్టం కాదు, వాళ్ళు ఆత్మగౌరవంతో కట్టుకునే స్థాయిలో చీరలు క్వాలిటీ ఉండాలని ఆలోచన చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కేవలం ఏదో ఒక్కరికి ఇంకోళ్ళకి ఇవ్వటం కాదు, అందరికీ చీరలు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇందిరమ్మ చీరల్ని
ప్రత్యేకంగా డిజైన్ చేపించి అందంగా ఉండేటట్టుగా ఖర్చు ఎక్కువైనా కూడా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయటమే కాదు, వాళ్ళు తీసుకోవటం కాదు, ఇంటింటికి వెళ్ళి ఆడబిడ్డకి సార పెట్టినట్టుగా బొట్టు పెట్టి చీర ఇచ్చి రావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ పంపించి ఇంటింటికి చీరలు పంపించాం. ఈరోజు ఎక్కడ పోయినా మహిళలు ఆ చీరలు కట్టుకొని స్వాగతం పలుకుతా ఉంటే నిజంగా అంతకంటే కావాల్సిన ఆనందం ఏముందన్నటువంటి తృప్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. మహిళల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం, అట్లాగే రేషన్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ సమాధానం మీరందరూ చెప్పాలని ఆలోచనతో చెప్తాం. ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క కట్టి మార్కెట్లో 50 రూపాయలు 55 రూపాయలు బియ్యం ఉంటే సన్న బియ్యం ఇవాళ ఉచితంగా 6 కేజీలు ఒక్కొక్కరు లెక్క కట్టి ప్రతి కుటుంబంలో ఇవాళ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వటమే కాదు, ఇవాళ 500 రూపాయలు బోనస్ కూడా చెల్లించి ఇవాళ రైతులు గర్వంగా బతికే పరిస్థితి తీసుకువచ్చాం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల